కుంభరాశి వారికి మే 1వ తేదీ గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే కుంభరాశి వారికి ఎస్ అనే అక్షరంతో మీ పేరు కనుక మొదలైతే తప్పకుండా మీరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. అలాగే ఎస్ అనే అక్షరం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ బాక్స్లో మీ పేరు కూడా రాయండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక కామెంట్ కూడా తప్పకుండా రాయండి. కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, ఎలా ఉండాలి, ఏం చేస్తే మీకు మంచి జరగబోతుంది, ఏం చేయకూడదు అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. కుంభరాశి వారి దినఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు, చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూయించుకున్నారో వాళ్ళందరికీ కూడా 100% పరిష్కార మార్గం లభించిందండి. నేను కూడా ఒకానొక సమయంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నటువంటి సమయంలో ఈ గురువుగారిని నేను కాంటాక్ట్ అయ్యానండి. నాకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి నేను ఇప్పుడు ఇలా సంతోషంగా ఉన్నానన్నమాట. అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం అండి. గురూజీ సీతారామరాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8309825216. మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారండి. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకొడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలున్నా గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం చూపబడుతుందండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యలన్నిటికీ తగినటువంటి పరిష్కారాలను పూజలు కానీ, పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. మీకు సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీరు చూపించుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక కుంభరాశి వారి దినఫలితాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. మీ పేరు కనుక ఎస్ అనే అక్షరంతో ప్రారంభమవుతుందా? అయితే మీరు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక కుంభరాశి వారి మనస్తత్వానికి వస్తే కనుక వీరు చాలా అంటే వీళ్ళ వ్యక్తిత్వం అనేది ఇతరులు మెచ్చుకునేలా ఉంటుందన్నమాట. అంటే ఎవరిని కూడా బాధ పెట్టరు, చాలా గుణవంతులు, ఒకరిని బాధ పెట్టాలి అనేటువంటి ధోరణిని ఎప్పుడు కూడా అలవరుచుకోరనమాట. జీవితంపై గొప్ప ఆశతో ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైనా సరే వీరిని బాధ పెట్టినా కూడా చూసి చూడనట్టు ఉండి ఎప్పుడో ఒకసారి కొంచెం పగను ప్రతీకారాన్ని తీర్చుకుందాంలే అంతవరకు సైలెంట్గా ఉందామని కూడా అనుకుంటారండి. ఇక ఏదైనా కానీ అంటే వీరు చాలా బాధలను అనుభవించారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా కానీ సాధారణంగా ప్రతి ఒక్క అక్షరానికి ఒక ప్రాముఖ్యత అనేది ఉంటుంది కదండి. అయితే ఆంగ్ల అక్షరమాలలో AJS అనే అక్షరాలకి బాగా శక్తివంతమైన అక్షరాలుగా పేరుందనమాట. ఈ మూడింటిలో ఎస్ అనే అక్షరం న్యూమరాలజీ ప్రకారం ఎస్ అక్షరం కూడా చాలా శక్తివంతమైనటువంటి అక్షరం. ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో వారి జీవితంలో ఎంతో ఎదుగుతారండి. మంచి ప్రేమని కలిగి ఉంటారు, ప్రేమని చూపిస్తారు, తమ మాటలతో ఎదుటి వారిని ఇట్లే ఆకర్షితులయ్యేలాగా చేసుకుంటారనమాట. వారికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అంతేకాదు ఎంచుకున్నది ఏ రంగమైనా సరే జీవితంలో ఉన్నతంగా ఉండాలి, స్థిరపడగలగాలి, అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే చాలా దయాగుణం చాలా ఎక్కువగా ఉంటుందండి. న్యూమరాలజీ ప్రకారం అంకె 1 కాబట్టి ప్రతి దాంట్లోనూ ప్రతి ఒక్కటి వారికి ఎక్కువగానే ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అంటే ఏదైనా కానీ చెప్పాలి. అలాగే కోపం కూడా ఎక్కువే. అయితే వీరి కోపానికి కారణం ఉంటుంది. ఎంత వేగంగా మనం అంటే ఏదైనా కానీ కోపం వస్తుందో అంతే వేగంగా తగ్గిపోతుందన్నమాట. ఈ ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఏ రంగంలోనైనా రాణిస్తారండి. సృజనాత్మకత, ఉద్యోగాలు, కళారంగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తమను వ్యక్తీకరించుకునే సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కళలు కూడా అంటే అనుకూలమైన రంగం అవుతుందన్నమాట. అంతేకాదు వారు ఏ సమస్యలైనా సులభంగా పరిష్కరించగలుగుకుంటారు. లక్ష్యాన్ని సాధించడానికి వారు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా కూడా ఉంటారు. ఎస్ అక్షరం పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలగడం జరుగుతుందన్నమాట. వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది, అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది కూడా. ఎదుటి వారు ఎంతటి వాదించినా కూడా ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరి కోపం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. వారితో వాదనకు దిగుతూ ఉంటారు. ఒక రకంగా ఈ ఎస్ పేరుతో ఉన్న మొదలయ్యే వారికి ఎక్కువగా గొడవలు, వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకొని వస్తారనమాట. కానీ ఏదైనా కానీ అంటే వీరు చెప్పేటువంటి విధానం వల్ల కోపిష్టిలా కనపడుతూ ఉంటారు. ఏదైనా గొడవ చేసినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలని చూస్తారు. దాన్ని సాగదీయడం వీరికి అసలు ఇష్టమే ఉండదు. ఒక విషయం గురించి 100 సార్లు మాట్లాడుకోవడం, ఆలోచించడం లాంటివి చెయ్యరనమాట.
అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు, వెంటనే తేల్చేసుకుంటారు. అలాగే వీళ్ళతో తిరిగే వాళ్ళకంటే వీళ్ళతో స్నేహం చేసే వాళ్ళకి బాగా తెలుసు. ఎస్ అక్షరంతో ఏదైనా కానీ పేరు మొదలయ్యే వాళ్ళ కోపం ఎక్కువసేపు ఉండదు. వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు, వీరికి మోసం చేసేవారంటే అసలు ఇష్టం కూడా ఉండదు. ఒకవేళ ఎవరైనా వీళ్ళని ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరండి, అలాగే సహించరు కూడాను. ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగించేలాగా చేసుకోవడానికి అసలు ఆలోచించరండి. అంటే చాలా సీక్రెట్గా ఏదైనా కానీ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. బాధలైనా కష్టాలైనా ఏదైనా కానీ. ఇంకా వీరి కష్టాన్ని పోగొట్టడానికి వీరి వంతు ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. ఇతరులకు సహాయం చేయడానికి, ముఖ్యంగా తెలిసిన వారు ఆపదలో ఉన్నారంటే కానీ మాత్రం సహాయం చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయరని చెప్పుకోవచ్చు. ఇక నమ్మకంగా ఉంటారు, చాలా నిజాయితీగా నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకా వీరికి ఎప్పుడైనా కోపం వస్తే మాత్రం చాలా ప్రచోదకంగా మారిపోతూ ఉంటారు. ఏదైనా కానీ వీరికి అర్థం చేసుకోవడం కొన్ని సందర్భాల్లో కష్టంగా, ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడాను వీరి భావాలని, మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఎవరితోనూ పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. దీనివల్ల వీరికి అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని భావిస్తూ ఉంటారు. ఏ విషయం చెప్పరు కానీ బోలెడంత ప్రేమను, దయని, కరుణను చూపిస్తారు. నిజాయితీగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు. ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారి బ్రెయిన్, కళ్ళు, ముక్కు, చెవులన్నిటిని ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుందన్నమాట. అంటే వీరు ఒకే చోట కూర్చున్నా చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు. అంత నాలెడ్జ్ ఉంటుంది, అంత అంతర్ముఖులు అనమాట. ఎస్ అక్షరం గల వారు వీరి యొక్క వస్తువులను ఎవరికైనా ఇవ్వడానికి కానీ ఎవరితోనూ పంచుకోవడానికి కానీ అసలు ఇష్టపడరండి. కాకపోతే ఆపదలు వచ్చినప్పుడు ఉన్న వారికి మాత్రం ఆలోచించకుండా సహాయం చేస్తూ ఉంటారు. ఇంకా ఏదైనా కానీ వీరి వ్యక్తిత్వం అనేది ఆసక్తికరంగా ఉంటుంది. లోపల బయట అందంగా ఉంటారు. మంచి చెడు రెండు సమయాలలో ఇతరులను కోసమే పరితపిస్తూ ఉంటారు. అందువల్ల చాలా ఆసక్తికరంగా కనిపిస్తాయి. డబ్బుకి ప్రాధాన్యతను ఇచ్చినప్పటికీ కూడా చివరికి విజయవంతమైన వ్యాపారస్తులుగా, మంచి రాజకీయ నాయకులుగా, నటుడిగా స్థిరపడుతూ ఉంటారనమాట. నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు. వీరికి జీవితంలో ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇంకా సంబంధ బాంధవ్యాలకు ఎంతో ప్రాధాన్యత కూడా ఇస్తారనమాట. ఇంకా రేపటి రోజున విషయానికి వస్తే కనుక చాలా చక్కగా అనుకూలంగా ఉందండి. ఏ రంగం వాళ్ళకైనా సరే రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంది. ప్రయాణం విషయంలో బాగుంది. ఇంకా విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్ని విషయాలు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రమోషన్స్, ఇలా ఏదైనా కానీ రేపు చక్కగా అన్ని విధాలుగా అన్నీ బాగుంటుంది. కుటుంబం పరంగా బాగుంటుంది. కుటుంబంలో ఎటువంటి గొడవలు ఉండవు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. పిల్లలు చెప్పిన మాటను తప్పకుండా వింటారు. మీ పిల్లలకు ఇంతవరకు రాసినటువంటి పరీక్షలలో తప్పకుండా మంచి మార్కులు కూడా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. వీరు ఇంతవరకు రాణించగలుగుతున్నారంటే వీరికి దేవతారాధన అంటే దైవారాధన ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అండి. అంటే వీరికి దైవానుగ్రహం ఉందన్నమాట. వీరు తప్పకుండా శివుడి ఆశీర్వాదం వీళ్ళపై ఎప్పుడు కూడా ఉంటుందండి. ఆ శని దేవుడి ప్రభావం ఉన్నప్పటికీ కూడా శివుడి ఆశీర్వాదం ఉండడం వల్ల వీరు ప్రతి విషయంలో కూడా రాణించగలుగుతారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఉండడం కారణంగా గత కొంతకాలంగా వీరి మధ్యలోనే ఆపేసిన పనులు పూర్తి చేయగలుగుతారండి. విందు వినోదాల్లో తప్పకుండా పాల్గొంటారు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకా విద్యార్థులకు విదేశీ విద్యకు అనుకూల సూచనలు అయితే అధికంగా ఉన్నాయి. వివాహం కోసం రేపటి రోజున ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీ సంతానానికి సంబంధించినటువంటి వివాహం కావచ్చు, మీకు కావచ్చు, లేకుంటే మరే ఇతర కుటుంబ సభ్యులకైనా కావచ్చు, వివాహం తప్పకుండా కుదిరేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సంతాన ప్రాప్తి ఉండబోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం బాగా కలిసి వస్తుంది. మీ నైపుణ్యాలకి, మీకున్నటువంటి తెలివితేటలకి సరిపడా ఉద్యోగం మిమ్మల్ని తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనుకునే వారికి సరైన సమయం. అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ముఖ్యమైన పత్రాలు, బంగారం, డబ్బు లాంటి అంశాల్లో ప్రయాణాల్లో అది అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అనవసర వివాదాల జోలికి వెళ్ళకండి. వినాయక పూజ, సరస్వతి పూజ ప్రతినిత్యం చేసే అవకాశం అయితే మీకు తప్పకుండా చేసుకోండి. అమ్మవారిని కుంకుమ పూజ చేయండి. అమ్మవారికి అష్టోత్తమ సహస్రనామాలు చదవండి. మీకు ఎక్కువ మేలు చేస్తుందన్నమాట. ఎవరికి హామీలు ఉండే ప్రయత్నం చేయకండి. ఎస్ అనే అక్షరం పేరు మొదలయ్యే వాళ్ళు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కూడా అంత మంచిది కూడా కాదు. ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోండి. ఆర్థిక పరంగా మంచి లాభాలు అయితే ఉంటాయి. వ్యాపార పరంగా కూడా అంతా అనుకూలంగా ఉంది. కెరీర్ పరంగా మంచి మంచిగా ఉందన్నమాట. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంది. తప్పకుండా మీరు శివారాధన చేసుకుంటూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది.
చూశారు కదండి, కుంభరాశి వారు ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఈ వీడియో మీరు చూసినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.